మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10 మాట ఉంది. భూమి కింద ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగులాగా చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే అతడు మరియు 8 మరియు ఆయన ఆకారం మందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు వేసిన వంగునని అట్టు చేసుకున్నాడు ఆయన. ఎందుకని తను విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి తగ్గించుకున్నాడు. కానీ మనిషి ఆకారం ఉన్నా కానీ శిలువ మరణం పొందినందుకు విధేయత చూపాడు కాబట్టి అందుచేతనే పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును గాక. ఎవరైతే ఈ లోకంలో మరి తగ్గించుకుంటారో విధేయత చూపుతారో వాళ్ళని దేవుడు హెచ్చింపజేస్తాడు. యేసయ్య కూడా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. కాబట్టి అరినామాలకు పైనామం యేసునామం ఆయన ప్రతి వారిని మోకాలు వేసిన వంగినట్టు చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఆయనకు విధేయత చూపిస్తే మనల్ని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశిస్తాడు. కాబట్టి మనం కూడా విధేయత చూపిద్దాం, తగ్గించుకుందాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. మరి మనం కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండే కృప దేవుడు మనకు దయచనుగా, దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా నాతో గురించి ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రికి వందన. మరొక నూతన దినం దయచేసావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్ని మాపై మేము చేస్తున్న మా చేతులు మమ్మల్ని దించి మా యజమానులతోటి పనివారిని అందరినీ దీవించి ఆశ్రయించి కృప చూపించమని మా చుట్టూ మీకు కాంచి పనివారం ఒత్తిడికి సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టని స్వస్థపరచండి, హాస్పిటలైజ్లు ముట్టని స్వస్థపరచండి, కుటుంబ సంస్థలు విడుదల చేయండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రభావ ఏదైనా ఎక్కడెక్కడ ఆరాధన, ప్రతి ఒక్క ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదం జరిగేలాగా మీరు సహాయం చేసి దీవించాలి. ప్రతి ఒక్క బిడ్డకి సమయం దాచి నీ సన్నిధిలో గట్టుకు కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.